తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి వ్యవస్థాపక సభ్యులతో సహా జిల్లా పిఎస్టీలకు అందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. నేను మీ అభిమన్యు మాట్లాడుతున్నాను. గత కొంతకాలంగా జిల్లా పిఎస్టీలతో సహా పలువురు రాష్ట్ర పెద్దలందరికీ కూడా నేను కొన్ని విన్నపాలు ఎప్పటికప్పుడు లెటర్స్ రూపంలో మీకు అందజేస్తూ ఉన్నాను. నా సభ్యత్వం మొదలు ఈరోజు నేను లేవనెత్తిన పలు అంశాలు మీకు అందరికీ తెలిసిందే. వాటి వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని పలుమార్లు మీకు వ్యక్తిగతంగా మరియు కాల్స్ రూపంలో కొంతమందితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మీరు అడిగిన దాంట్లో సత్యం ఉంది, కంపల్సరీగా మీరు అడుగుతున్న విధానం మంచిగా ఉంది, ఒక వేదికలో నిజాలేంటో అందరికీ తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయని నాతో వ్యక్తిగతంగా అందరూ కూడా ఇదే మాట అంటున్నారు. ఇదే అంశాలపైన రాష్ట్ర అసోసియేషన్కి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లేకపోతే పలు అంశాలపైన మాట్లాడాలన్నా కూడా సంఘ సభ్యులు ఎవరైతే రాష్ట్ర కమిటీలో ఉన్నారో వారు నిరంకుశంగా ఈ అంశం అసలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి నేను ఈ మంత్ 15-16 లేకపోతే వచ్చే మంత్ అంటే మనం ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నామో ఇవన్నిటి తప్పించుకోవడానికి కేవలం ఒక 2-3 వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ఆరోపణలను లేకపోతే కార్పొరేట్ వ్యవస్థను లేకపోతే ఇంకేదోనో తప్పించుకుంటున్నారు తప్ప ఒక నిర్దిష్టమైన సమాధానం రాష్ట్ర కమిటీ నుంచి కరువైంది. ఫేస్ టు ఫేస్ కూర్చుంటే ఎవరి తప్పు ఏంటి అనేది ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఈజీగా తెలిసిపోతుంది. సత్యం నా వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా కూర్చుందాము. నేనేం చేసినా మీరేం చేస్తున్నారు, ఈ రాష్ట్ర సంఘానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతిదీ నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నాతో కూర్చోవడానికి భయపడుతున్నారని నేను అంటున్నాను. గత 15 సంవత్సరాల్లో ఏ నాయకుడు ఏం తప్పు చేశాడు, ఏ నాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది మన సంఘం, ప్రతిదీ తప్పు పడితే కాదు అని చెప్పి అన్ని కూడా నేను ఓర్చుకున్నాను. ఎప్పుడైతే నా సభ్యత్వం ఇవ్వను అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయినప్పుడు అసలు ఇది ఏం జరుగుతుంది ఈ సంఘంలో అని ఆలోచించినప్పుడు కొన్ని వందల తప్పులు బయటకు వచ్చినాయి. ఈ రోజు నాకు ఏ పదవి లేకపోవచ్చు. ఈ 15 సంవత్సరాల్లో వెంకటరెడ్డి మొదలు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, మునగాల శైలేందర్, నాగరాజు వారందరికంటే పదవి లేకున్నా కూడా వారికంటే ఒక పని ఎక్కువనే చేశాను తప్ప తక్కువ ఎక్కడ చేయలేదు. ఈ రాష్ట్ర సంఘానికి మంచి చెడు అన్నిటి విషయంలో నేను దగ్గర ఉంది. కేవలం కొంతమంది ఏంటంటే ఎగ్జిబిషన్ చేస్తారు కాబట్టి కార్పొరేట్ వ్యవస్థను ఒక ముద్రేసి పరిణామాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేనే కార్పొరేట్ అయితే అసోసియేషనే ఎక్స్పోజ్ చేస్తుంది. అసోసియేషనే ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు అసోసియేషన్ కూడా కార్పొరేట్ కదా. మరి ఇవన్నీ కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నా వంతు వివరణ ప్రతి రాష్ట్ర ఫోటోగ్రాఫర్కి అర్థమయ్యేటట్టు చెప్తా. అన్ని నావే అనుకున్నా కాబట్టి ఏ రోజు కూడా ఇలా మీడియా ముందుకో లేకపోతే ఏ స్టేజ్ల మీదనో నేను మాట్లాడడం నేర్చుకోలేదు. బట్ ఈ రోజు ఈ రాష్ట్ర సంఘం నాయకుల ప్రవర్తన తీరు వల్ల నేను కూడా నా వైఖరి మార్చుకోవాల్సి వచ్చింది. నేను కూడా కొన్ని విషయాలని కొత్తగా అందరికీ తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు నిజంగా ఏం జరుగుతుంది, వాళ్ళ వెనక ఏం జరుగుతుంది, వాళ్ళ ముందు ఏం జరుగుతుందో ఏది తెలియదు. చాలా మంది నాకు వ్యక్తిగతంగా ఏమంటున్నారంటే, సార్ కుటుంబ భరోసా పథకం చాలా మంచిది, దానికోసం మేము మా నోరు ఇప్పట్లేదు, ఎందుకంటే మేము అడిగితే ఆ నెపంతో మా మీదేసి లేకపోతే మా సభ్యులకు అందచేయరు అన్న ఒక ఉద్దేశంతో మేము ఓపిక పడుతున్నాం తప్ప అడగడానికి ధైర్యం లేక కాదు. బట్ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని నిజాలు బయటికి రావాల్సిందే అని ప్రతి ఒక్కరు నాతో అంటున్నారు. ఈ రాష్ట్ర నాయకుల ప్రవర్తన ఎలా ఉంది అంటే కుందేలకు 3 కాళ్ళు అంటే 3 ఇంకా మేము చెప్పిందే వేదం. రేపు 28 తారీఖు రోజు రాష్ట్ర కమిటీ మీటింగ్ అని పెట్టుకున్నాం. సంతోషమే, రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టడం, అది కూడా అసత్య ఆరోపణలపై పెట్టడం నిజంగా హర్షించదగ్గదే. కానీ నేను చేసిన అసత్య ఆరోపణలను మీరు నమ్ముతుంటే ఎప్పుడైతే నిజాలను మభ్య పెడతారో ఒకరోజు పెట్టగలుగుతారు, రేపు పెట్టగలుగుతారు, ఎల్లుండి పెట్టగలుగుతారు. బట్ భవిష్యత్తులో అయినా మీరు ఆన్సర్ చేయాల్సిందే. మీరు నిజమైన నాయకులే అయితే ఖచ్చితంగా నన్ను పిలవండి. ఎందుకంటే ఆరోపించింది నేను. మీ భజన పరులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని అయిపోయింది మీటింగు, అభిమన్యు కార్పొరేటు లేకపోతే వాళ్ళు సంఘాన్ని చెడగొడుతున్నారు, ఇవే ప్రస్తావన తప్ప ఏదైనా ఒక నిర్దిష్టంగా ఎస్ రండి అభిమన్యు గారు, మీరు చేసిన ఆరోపణల్లో ఏమీ జరగలేదు, మేము ప్లాట్ కొంటే ఏం నష్టం జరగలేదు, మా సభ్యత్వాలు అన్నీ కూడా మా దగ్గరే ఉన్నాయి, రండి, ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నారు, ఇలా నాకు వివరించండి. ఈ జిల్లా సభ్యులకు, జిల్లా పిఎస్టీలకు, రాష్ట్ర నాయకులకు అందరికీ చెప్పండి. ఒకవేళ నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా, నాది తప్పైతే కనుక అక్కడే క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఈ సంఘం గురించి ఏ ఒక్క ప్రశ్న కాదు, ఒక్క మాట కూడా మాట్లాడను. మీరందరూ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. లాస్ట్ ఫిబ్రవరిలో మనము IWPF ఈవెంట్ తర్వాత ఫోటోగ్రాఫర్ల పండుగ చేసిన తర్వాత ఈ రాష్ట్ర సంఘ పెద్దలే కలిసి పనిచేద్దామని పిలిచారు నన్ను. కలిసి పనిచేయడానికి తీసుకున్న నిర్ణయాలని ఈరోజు వక్రీకరిస్తున్నారు. అంటే అధికారం చేతిలో ఉంది, అన్ని గ్రూపులు మా చేతిలో ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రూప్ నుంచి అందరినీ రిమూవ్ చేసుకుంటూ కేవలం లాక్ చేసుకుంటూ మీరు చెప్పదలుచుకున్నది మాత్రమే జనాలకు తెలిసేటట్టుగా చేసి ఈరోజు వ్యక్తిగత దాడి లేదు అంటే అభాండాలు మీదేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప నిర్దిష్టంగా ఇదిగో ఈ విధంగా జరిగింది,
అని ఎందుకు చెప్పరు ఈ రాష్ట్ర నాయకులని నేను ప్రశ్నిస్తున్నాను. రాబోయే 28వ తేదీ రోజు ఏదైతే ఈ రాష్ట్ర సంఘం రాష్ట్ర కమిటీ మీటింగ్ కరీంనగర్లో పెట్టిందో దానికి ఖచ్చితంగా నేను నా టీం మెంబర్స్ అందరం కూడా ఈ మీటింగ్ హాజరవుతాము. నిజాలు తెలియాల్సిన అవసరం ఈ జిల్లా నాయకులకు ఉంది, రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అసత్య ఆరోపణలు కావచ్చు, లేకుంటే వ్యక్తిగత హననం కావచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి చేసిన సేవ ఏదైతే ఉందో ఎవరికో ఒకరికి నచ్చనంత మాత్రాన వాళ్ళు సంఘ ద్రోహిగా మిగలరు. ఈ రోజు ఏదో వ్యక్తిత్వ హననం చేసి వీళ్ళని సంఘం నుంచి బయటికి పంపించేస్తే ఇక మాదే రాజ్యం అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎప్పుడైతే నడవరో అసోసియేషన్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళని ఒక నిరంకుశ పాలన లేదా అహంకారపూరిత వైఖరి తీసుకున్నారు అనడంలో తప్పేముంది. ఎందుకు అంటే ఈ రాష్ట్ర సంఘం మంచిగా ఉండాలి అంటే నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించాలి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని బయటికి పంపించాల్సిందే. అది నేను చేసినా ఇప్పుడున్న నాయకులు చేసిన. అసలు నిజాలు తెలవాలనుకునే వాళ్ళందరూ కూడా రేపు 28వ తారీఖు సభకు రండి. ప్రజాస్వామ్య పద్ధతిలో వారు చేసిన తప్పులని అక్కడ అందరికీ వివరించి, మీరు సభ్యత్వం ఇవ్వనంత మాత్రాన ఈ రాష్ట్ర సంఘానికి నేను గత 15 సంవత్సరాలుగా చేసిన సేవ ఏదైతే ఉందో ఈ రోజు వచ్చి నువ్వు నాకు మీకు ఏ సంబంధం లేదు అభిమన్యు ఎవరో అంటే కుదరదు ఇక్కడ. ఎందుకు అంటే నీకంటే ఎక్కువ సేవ చేశాం. ఈ రాష్ట్ర అధ్యక్షుని కంటే ఈ రాష్ట్ర కార్యవర్గం కంటే 10 రెట్ల సేవ నేను ఎక్కువ చేశాం. మేము ఈ సంఘాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటాం, లేకపోతే నిరంకుశంగా ఈ పదవిని అడ్డం పెట్టుకొని బ్రతికేస్తామంటే ఖచ్చితంగా కుదరదు. ప్రతి అంశం కూడా ప్రతి ఫోటోగ్రాఫర్కి తెలియాల్సిందే. ఇప్పుడు ఏదైతే నేను ఆరోపించిన విషయాలు ఏదైతే ఉందో ప్రతిదీ నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని కూడా సగం మాత్రమే. ఒక ఎగ్జిబిషన్ కోసమో లేకపోతే ఇంకే దానికోసమో నేను ఆగేటోని కాదు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఎంట్రీ పాస్ 100 రూపాయలు పెట్టి 200 రూపాయలు పెట్టి ఎగ్జిబిషన్కి అటెండ్ అవ్వాల్సిన రోజు నుంచి ఇది ఎక్స్పో మాది అనే స్థాయి వరకు తీసుకొచ్చి ఎన్నో లక్షలు లాస్ అవ్వుకుంటూ ఈ రోజు వరకు మనది దేశ స్థాయిలోనే ఒక మంచి ఎగ్జిబిషన్ చేసే స్థాయి దాకా తీసుకొచ్చా. ఇది మీకోసమో ఈ నాయకుల మెప్పు కోసమో కాదు, ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల కోసం చేశాము. మీరు ఏదైతే ఒక ఎగ్జిబిషన్ అడ్డం పెట్టుకోనో లేకపోతే ఇంకోటో నన్ను బెదిరిద్దాం అనుకుంటే నా గలం అనేది ఇప్పుడు కాదు. ఈ రాష్ట్ర అసోసియేషన్కి అండగా ఎన్ని రోజులు ఉన్నాను, రేపు ఉంటా, ఎల్లుండి ఉంటా, లేకపోతే మీరు వద్దన్నంత మాత్రాన ఈ రాష్ట్ర సంఘానికి సేవ చేయకుండా మాత్రం ఏముండదు. రాష్ట్ర సంఘం అంటే రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు మొత్తం కూడా. సో కావున నేను ఈ సందర్భంగా మళ్ళీ మీ ముందుకు వచ్చి చాలా విషయాలు అతి త్వరలో షేర్ చేసుకుంటాను. ఈ 28వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఎవరు అడ్డం పడినా, ఎవరు వద్దన్నా, లేకుంటే ఎవరు నిందలు వేసినా కూడా ఈ రాష్ట్ర కమిటీ మీటింగ్కు నేను మాత్రం ఖచ్చితంగా హాజరవుతాను. నిజాలు గత 15 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో అవకాశం ఉన్నంత వరకు, ఒకవేళ రానియకపోతే లోపలికి నేను బయటనే గేటు దగ్గరే పాంప్లెంట్ పంచైనా సరే ఈ నిజాలన్నీ కూడా తెలిసేలా నా వంతు ప్రయత్నం చేస్తాను. అసలు ఈ సంఘంలో ఏం జరుగుతుందో మీరు కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర నాయకత్వాన్ని మీరు కూడా ప్రశ్నించండి. అభిమన్యుని పిలిస్తే తప్పేముంది? ఒకవేళ అభిమన్యు తప్పు చేస్తే అందరి ముందు దోషిగా తేలితే అక్కడి నుంచే పంపించచ్చు. ఎవరైతే ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకత్వం నన్ను సంఘం నుంచి బయటికి పంపించాలనుకుంటున్నారు కదా, వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇంతకంటే ఒక మంచి ఛాన్స్ రాదు. ఎందుకంటే మాటకు కట్టుబడి ఉండే మనిషిని నేను. గత 15 సంవత్సరాలుగా ప్రతిదీ రాష్ట్ర సంఘానికి ఇచ్చిన మాట అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. నేను మాత్రం ఖచ్చితంగా అక్కడికి హాజరవుతాను, నా టీం వస్తారు. నేను ఎవరైతే నన్ను నమ్మే వాళ్ళందరూ కూడా రమ్మంటున్నాను. ఆ వేదికలో తెలిసిపోవాలి ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు. 28వ తారీఖు నాడు కరీంనగర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.